వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి సెలెరియో వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మనం కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ అనేది వెహికల్ లో చేస్తున్నాము. కస్టమర్ సైడ్ నుంచి కంప్లైంట్స్ అయితే ఏం లేవు, జస్ట్ చెక్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెహికల్ కాల్ చేసుకున్న తర్వాత వెహికల్ డీటెయిల్ గా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. సో వెహికల్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్ తిరిగింది. 1,10,434 కిలోమీటర్ తిరిగింది. సో మాల్ ఫంక్షన్ ఎర్రర్ లైట్ కూడా వస్తుంది, దీంట్లో స్కానింగ్ కూడా చేయాల్సి వస్తుంది. సో చూద్దాం ఒకసారి ప్రాబ్లం ఏంటనేది. వెహికల్ అయితే టాల్కి వచ్చేసినాము. బ్యాడ్ స్మెల్ వస్తుంది వెహికల్ లో. ఏంటని అడిగితే కస్టమర్ కి డాగ్ కోసం వాడతారంట వెహికల్. ఇది యానిమల్స్ లవర్ ఉంటారు కాబట్టి స్పెషల్ గా డాగ్ కోసం వాడతారంట. సో వెహికల్ అయితే పికప్ కండిషన్ అయితే బాగానే ఉంది. ఆటోమేటిక్ వెహికల్ ఉంది. వెహికల్ టెస్ట్ డ్రైవ్ లో ఏంటంటే పికప్ కండిషన్ ఎలా ఉంది, సస్పెన్షన్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయా, వీల్ బేరింగ్ హమ్మింగ్ నాయిస్ ఏమన్నా వస్తుందా అబ్జర్వ్ చేస్తాము. ట్రాల్ చూసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. లైట్ గా టైర్ హమ్మింగ్ నాయిస్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో వెహికల్ లిఫ్ట్ లో పెట్టేసి వీల్ బేరింగ్స్ ఫిజికల్ గా కండిషన్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేస్తాం. సో ఇక్కడ లోపల ఒక కచ్చా రోడ్ ఉంది. ఇక్కడ ఒకసారి సస్పెన్షన్ కండిషన్ ఎలా ఉందో మనం చెక్ చేస్తున్నాం. డగ్ డగ్ మనే షాక్ అబ్జర్వ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. లిఫ్ట్ లో పెట్టి డీప్ గా చెక్ చేసుకున్నాం. వెహికల్ ట్రాల్ చూసి గ్యారేజ్ కి వచ్చేసినాము. ఒకసారి వెహికల్ డీటెయిల్ గా లిఫ్ట్ లో పెట్టేసి వీల్ బేరింగ్స్ అండ్ సస్పెన్షన్స్ అండ్ ఫిల్టర్స్ అండ్ ఒకసారి స్కానింగ్ కూడా పెట్టేసి ఎలక్ట్రికల్ స్కానింగ్ కూడా చేసేసి దాన్ని బట్టి కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వైపర్ బ్లేడ్స్ అయితే పోయినాయి. వైపర్ బ్లేడ్స్ మొత్తం బ్లేడ్స్ కట్ అయిపోయినాయి, హార్డ్ కూడా అయిపోయినాయి. వైపర్ బ్లేడ్స్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. సైడ్ కూడా హార్డ్ అయిపోయింది అండ్ నాయిస్ కూడా వస్తుంది. బ్లేడ్ ఎడ్జెస్ కూడా కట్ అయిపోయినాయి. సో వెహికల్ అండర్ బాడీ చెక్ చేసుకుంటున్నాము. అండర్ బాడీలో ఆయిల్ లీకేజెస్ కానీ, కూలెంట్ లీకేజెస్ కానీ, బ్రేక్ ఆయిల్ లీకేజెస్ కానీ అండ్ సస్పెన్షన్ కండిషన్స్ అవన్నీ చెక్ చేసుకుంటాం అన్నట్టు. సో రెండు ఒకసారి చెక్ చేసుకుంటాం. సస్పెన్షన్ లో రియర్ షాక్ అబ్జర్వ్స్ లీకేజ్ అయితే ఏం లేవు, బాగానే ఉంది. వీల్ బేరింగ్ కూడా కండిషన్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇటు సైడ్ కూడా లీకేజ్ ఏం లేదు, షాక్ అబ్జర్వ్స్ బాగానే ఉంది. వీల్ బేరింగ్ కూడా హమ్మింగ్ నాయిస్ అలాంటివి కూడా ఏం లేదు, బాగానే ఉంది. సో అండర్ బాడీలో రస్టింగ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి. లైట్ గా ఇక్కడ నుంచి రస్టింగ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డ్యామేజ్ అయింది, అండర్ బాడీ ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇక్కడ నట్ డ్యామేజ్ ఉంది. ఆయిల్ చెంబర్ నుంచి ఇంజిన్ ఆయిల్ అనేది లీక్ అవుతుంది. బెల్ట్ కండిషన్స్, ఏసీ బెల్ట్ కండిషన్ బాగానే ఉంది. ఆల్టర్నేటర్ బెల్ట్ కండిషన్ కూడా బాగానే ఉంది. సో సస్పెన్షన్ లో షాక్ అబ్జర్వ్స్ మొత్తం బూట్ కిట్ మొత్తం పగిలిపోయింది. సో షాక్ అబ్జర్వ్ సౌండ్ కూడా వస్తుంది బాగానే. లెఫ్ట్ రైట్ ప్లే చేస్తే కూడా కొంచెం స్టీరింగ్ ర్యాక్ లో కూడా ప్లే ఉంది. దీంట్లో డ్రైవ్ షాఫ్ట్స్ బూట్స్ కూడా ఏం డ్యామేజ్ ఏం లేవు, బాగానే ఉంది. లైట్ గా లెఫ్ట్ సైడ్ దానికి చెమ్మ ఉంది కానీ డ్యామేజ్ ఏం లేదు, బాగానే ఉంది. ఆ గేర్ లీకేజ్ ప్రాబ్లం కూడా ఏం లేదు, బాగానే ఉంది. సో వీల్ బేరింగ్ కండిషన్స్ ఫ్రంట్ కూడా బాగానే ఉన్నాయి. హమ్మింగ్ సౌండ్ అయితే అంత ఏం రావట్లేదు. సో వెహికల్ కండిషన్ అయితే అన్ని బ్రేక్స్ కూడా ఒకసారి ఫిజికల్గా అన్ని ఓపెన్ చేసి చెక్ చేస్తాము. మామూలుగా చూడడానికి అయితే బాగానే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కండిషన్, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్. చూడండి ఎంత డర్టీగా అయిపోయింది. ఈ డస్ట్ని మనం ఈ ఫిల్టర్లో నుంచి మనకు ఎయిర్ వస్తుంది. ఇంతగా డర్టీగా జామ్ అయిపోయింది ఫిల్టర్. సో ఫిల్టర్స్ అండ్ వైపర్ బ్లేడ్స్ అండ్ ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ మనం రిప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది ఈ వెహికల్లో. సో వీడియోని కంటిన్యూ చేద్దాం. సో వెహికల్ అయితే స్కానింగ్ పెట్టేసినాము. సో కొన్ని ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి. సో అన్ని హిస్టరీలో ఉన్నాయి. కరెంట్ లో ఉంటే ప్రాబ్లం ఉన్నట్టు, హిస్టరీలో ఉందంటే ప్రాబ్లం వచ్చి వెళ్ళినట్టు. TCM పవర్ ఇన్పుట్ లో వోల్టేజ్ అది ఒకటి వస్తుంది. ట్రాన్స్పాండర్ కండక్టర్ ఎర్రర్ అనేది ఒక కోడ్ వస్తుంది. లాస్ట్ కమ్యూనికేషన్ విత్ TCM అని కోడ్ వస్తుంది. సో ఈ 2-3 కోడ్స్ వస్తున్నాయి, హిస్టరీలో వస్తున్నాయి. ఫస్ట్ దీని ఏంటంటే మనం క్లియర్ చేసి చూసుకోవచ్చు. సో క్లియర్ చేసి మళ్ళీ రిపీటెడ్ గా ప్రాబ్లం వస్తుందంటే దానిపైన సెన్సర్స్ పైన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సెన్సర్ పైన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎర్రర్ కోడ్స్ అయితే వస్తున్నాయి. సో ఒకసారి మనం క్లియర్ చేసుకున్న తర్వాత ఎర్రర్ కోడ్స్ మళ్ళీ రీస్కాన్ చేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే దానిపైన సెన్సర్ పైన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి రిపోర్ట్ సేవ్ చేసుకొని మెయిల్ కూడా చేసుకోవచ్చు మన మెయిల్ ఐడి. సో ఈ PDF మెయిల్ అనేది మన మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. రిపోర్ట్ మొత్తం ఈ కంప్లైంట్స్ ఉన్నాము మొత్తం. సో ఇక్కడ మనం క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి అది చూసిన తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం దానిపైన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ చేసేస్తే మొత్తం అయితే అన్ని అయితే క్లియర్ కోడ్స్ అయితే ఎర్రర్ కోడ్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి. సో మళ్ళీ రిపీట్ ప్రాబ్లం అవుతే మళ్ళీ దానిపైన వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ సెలెరియో వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జనరల్ సర్వీసింగ్ చేసాం దీంట్లో డీటెయిల్ గా. సో ఇలాంటి సర్వీసెస్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ వచ్చేసి కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఆఫీస్పేట రైల్వే స్టేషన్ కి అండ్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటుంది. స్పానర్ ఆటోమోటివ్ అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.